ఇప్పుడు నా విషయానికి వచ్చి ఆయన చెప్పుకుంటున్నాడు, ప్రభు నేను కూడా అంతే, వట్టి మూఢులను, నామతి మండ, నేను నాది అనే భావంతో నీ మాయలో పడి తిరుగుతున్నాను. అసలు ఈ ప్రతిదీ కావాలనే మాయ ఎక్కడి నుంచి వస్తుంది? పరమాత్మ మన సృష్టి చేసినప్పుడు పెట్టాడు మాయ. కనపడిందల్లా కావాలని అడగడం, అది లేదని తెలుసు, అది కాదని తెలుసు, అయినా దానిలోనే పడి తిరుగుతూ ఉంటాం. సో ఆయన పెట్టినటువంటి మాయ అంత బలమైంది. ఎన్నడు తీరవు ఈ పన్నులు పన్నిన నీ మాయా బహుళంబాయే, ఎన్నడు తీరవు ఈ పన్నులు పన్నిన నీ మాయా బహుళంబాయే. బాగా దిట్టమైన ఇంతలా మందం తీశాడు మాయ మన మీద. అందువలన అది దాటి మనం బయటకు వచ్చి నిజస్వరూపం తెలుసుకోవడం అనేది దాదాపుగా అసంభవం. అది సో నేను నాది అనే భావంతో నీ మాయలో పడి తిరుగుతున్నాను. కనపడిందల్లా నాది, నాకు కావాలి, అంతే కదా. వచ్చిన తర్వాత మన చేతి నుంచి జారిపోవడానికి ఒప్పుకోం, మోహం. అది అందుకుందామన్నది అందలేదు, క్రోధం. ఇట్లా ఒక గుణం తర్వాత ఒకటి మనలో బయట పడుతూ మనం ఆ విధంగా ఇరుక్కుపోతున్నాం. అది నేను దేహము అంటే నేను ఈ దేహాన్ని, దేహ సంబంధులైన స్త్రీలు అంటే నీకు భార్య ఎక్కడి నుంచి వచ్చింది? నువ్వు పుట్టి కొంత వయసు వచ్చిన తర్వాత భార్య వచ్చింది. అలాగే భార్యకు కూడా కొంత వయసు వచ్చిన తర్వాత భర్త వచ్చాడు, అంతే కదా. పుట్టగానే మొగుడు ఉన్నాడా? భార్య ఉందా? లేదు కదా. కొంతకాలం అయిన తర్వాత వచ్చింది. ఆ వచ్చిన కాడి నుంచి ఇక భార్య నాది, ఇంకేం లేదు ప్రపంచం. తర్వాత వీళ్ళిద్దరూ కలిసిన తర్వాత వచ్చేది సంతానం. సో నేను దేహం అనే బుద్ధి, తర్వాత నా భార్య నేను కలిసి ఇద్దరు కలిసి మళ్ళీ సంతానం. తర్వాత ఈ సంతానం ఇది కుటుంబం అంతా కావడానికి మనం చేసే పని ఏమిటి? ధన మాన మాయాజాలంలో మునిగి ఉన్నాను. అంటే ఇక్కడ ధనం అంటే ఆస్తులు కూడబెట్టుకోవటం, ఇక్కడ మానము అంటే అర్థం ఏమిటంటే దురభిమానం, అహంకారంతో కూడినటువంటి అభిమానం. నన్నేం అనకూడదు, నేను చాలా గొప్పవాడిని, నన్ను నిందించకూడదు, ఆఖరి గురువుగారైనా సరే ఆయన అనకూడదు, అదేనా. సో ఆ విధంగా అటువంటి మాయాజలంలో మునిగి ఉన్నాను. కనుక స్వామి తమరు ఉపదేశించే సన్యాసతత్వం ఏదైతే ఉందో నేను అర్థం చేసుకుని ఆచరించేలాగా వివరంగా బోధించండి. నువ్వు ఏందో చెప్పావు, వాడు జ్ఞానిలా ఉంటాడు, పిల్లాడిలాగా ఉంటాడు, అదిలా ఉంటాడు, ఇదిలా ఉంటాడు, అదే నాకు అర్థమై రావట్లా. నేను నా పెళ్ళం ఇల్లు పాకిలు తప్పితే నాకు ఇంకోటి తెలియదు. సో నా బుర్రకి అందేటట్టుగా చెప్పు అని చెప్పి మళ్ళీ అడిగాడు. పరమేశ నీవు భూత భవిష్యత్ వర్తమాన త్రికాల త్రిసత్య నిత్య స్వరూపానికి. ఎన్ని విశేషణాలు వేశాడు చూడండి. అంటే పరమాత్మని ఏ విధంగా నిజతత్వాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నం చేశాడు చూడండి. నీవు భూత భవిష్యత్ వర్తమానం 3 కాలాలు ఉన్నాయి కదా మనకి, మీకు తెలుసు కదా, పాస్టు, ప్రజెంటు, ఫ్యూచరు. సో ఈ 3 కాలాల్లోనూ త్రిసత్య అంటే 3 కాలాల్లో కూడా సత్యంగా ఉండేవాడు ఆయనే. తర్వాత నిత్య స్వరూపానివి,